వెల్కమ్ టు రమణాస్ ఎడ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా భాగవతంలో చెప్పుకున్నటువంటి సో భాగవతంలో సో భాగవతంలో భాగవతంలోనే చెప్పుకున్నటువంటి 10 ముఖ్యమైనటువంటి అవతారాలు. ఎవరి యొక్క అవతారాలు? విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి మనము చర్చించుకుందాం. ఇక్కడ మనము వాటిని మనం ఏమంటామంటే దశ అవతారాలు అంటాం. దశ అవతారాలు. మొత్తం ఎన్ని అవతారాలు మనకు? మొత్తం వచ్చేసరికి 22 అవతారాలు. కల్కి అవతారంతో 22. ఈ 22తో మన మొత్తం 21 లేదా కల్కి కలుపుకుంటే 22. కానీ మనకు ముఖ్యమైన అవతారాలు మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటి అవతారాన్ని గమనించినట్లయితే మొదటి అవతారం ఏంటిది మనకు? మత్స్య అవతారము. మత్స్య అవతారం. ఈ మత్స్య అవతారాన్ని కానీ మనం గమనించినట్లయితే ముందు వీటి ప్రాముఖ్యత చూద్దాం. తర్వాత వచ్చేసరికి ఇందులో వచ్చినటువంటి క్యారెక్టర్ల గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది. మొట్టమొదటి ఏంటి మనకు? మత్స్య అవతారం. అసలు ఏంటిది ఈ మత్స్య అవతారం యొక్క విశిష్టతను గమనించినట్లయితే ఓకే, విష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం. చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి అవతారం. మొట్టమొదటి అవతారం ఏంటయ్యా అంటే మనము మత్స్య అవతారం గుర్తుపెట్టుకోవాలి. ఈ అవతారం ఎందుకు ఎత్తాడని మనం గమనించినట్లయితే ప్రళయ కాలంలో భూలోకాన్ని అదే విధముగా జీవరాశులను రక్షించేందుకు ఈ అవతారం ఎత్తాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా సోమకాసురుడు ఈ సోమకాసురుని వధించుటకు అంటే ఇక్కడ సోమకాసుడు ఏం చేస్తాడంటే ఇక్కడ యోగ నిద్రలో ఉన్నటువంటి బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలోనికి వెళ్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ మత్స్యావతార రూపంలో ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి సోమకాసురుని వధించి ఆ వేదాలను తిరిగి ఎక్కడి దగ్గర తీసుకొస్తాడు? వేదాలను తిరిగి తెచ్చేందుకు ఈ అవతారం ఎత్తినట్లుగా మనము గుర్తుపెట్టుకోవాలి. వేదాలను తిరిగి తెచ్చి ఎవరికి ఇచ్చారు? బ్రహ్మకి ఇచ్చారని గుర్తుపెట్టి ఈ మూడిటి కోసము విష్ణుమూర్తి ఈ మత్స్య అవతారం ఎత్తినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే రాబోయే ప్రళయ కాలంలో లోకాన్ని అదేవిధంగా జీవరాశులను రక్షించేందుకు అసురుని వధించేందుకు. ఎందుకు సోమకాసురుని వధిస్తాడంటే బ్రహ్మ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అంటే బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను ఇతను దొంగిలించి సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోతాడు. అందులో భాగంగా మత్స్యావతారం ఎత్తి విష్ణుమూర్తి స్వామి ఈ సోమకాసుని వధించి ఆ వేదాలను తిరిగి తెచ్చేందుకు ఈ విష్ణుమూర్తి ఈ మత్స్యావతారము ఎత్తినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ మత్స్యావతారం, ఈ అవతారంలో మనం గమనించుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి పాత్రలు గమనిస్తే ముఖ్యమైనటువంటి పాత్రలు గమనిస్తే ఫస్ట్ ఎవడు? సత్యావ్రతుడు. సత్యావ్రతుడు ఎవరై అంటే ఒక రాజు. సత్యావ్రతుడు ఒక రాజు. ఇతను గొప్ప విష్ణు భక్తుడు. అంటే ఇక్కడ విష్ణుమూర్తి మత్స్య రూపంలో జన్మించినప్పుడు ఇతని ఆధ్వర్యంలోనే విష్ణుమూర్తి స్వామి మత్స్యావతార రూపంలో బాగా ఇతని ఆధ్వర్యంలోనే పెరుగుతారని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మత్స్యాన్ని పెంచి మహాసముద్రంలో వదిలిన వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
మహాసముద్రంలో వదిలినటువంటి వ్యక్తి ఇతను ఎవరు? సత్యావ్రతుడు. సో సత్యావతుడు ద్వారా సో సో మనకు విష్ణు మహామూర్తి ఏ అవతారం ఎత్తాడు? మత్స్యావతారం ఎత్తాడు. ఆ మత్స్యావతారం సైజు రోజు రోజుకు పెరిగిపోతుంటే చివరిగా ఈ సత్యవ్రతుడు అనే రాజు సో మహాసముద్రంలోకి వదిలిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రహ్మ. బ్రహ్మను గమనించినట్లయితే ఇతను సృష్టికర్త. మనందరికి తెలుసు ఇతను సృష్టికర్త ఎవరు? మనకు బ్రహ్మను గుర్తుపెట్టుకోవాలి. వేదాలను రక్షించమని సో వేదాలను అంటే తన దగ్గర నుంచి దొంగిలించినటువంటి వ్యక్తి ఎవరు? రాక్షసుడు ఎవరు అంటే మనకు సోమకాసురుడు. అంటే వేదాలను రక్షించమని ఎవరిని కోరుతాడు? విష్ణువుని కోరుతాడు. వేదాలను రక్షించమని విష్ణువుని కోరినటువంటి వ్యక్తి మనకు బ్రహ్మ. ఈ బ్రహ్మ అంటే మనకు సృష్టికర్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. సో నెక్స్ట్ వచ్చేసరికి వాసాకి సర్పం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వాసాకి సర్పము. సో ఈ వాసాకి సర్పం అంటే ఏంటో మనం గమనించినట్లయితే ఈ వాసాకి సర్పము ఎక్కడ ఉంటుంది? శివుని మెడలో ఉండే సర్పము. శివుడి మెడలో ఉండేటువంటి సర్పాన్ని మనం ఏమంటామంటే వాసాకి సర్పం అంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ వాసాకి సర్పాన్ని ఎందుకు వాడారంటే సో మనం చెప్పుకున్నాము సో ప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో దేవతలు ఏం చేస్తారు? నావను తయారు చేస్తారు. అంటే దేవతలు తయారు చేసినటువంటి నావ ద్వారా మత్స్య అవతారంలో విష్ణుమూర్తి ఏం చేస్తారంటే సో ప్రజలను అదే విధంగా భూలోకాన్ని కాపాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ నావాకు అదే విధంగా ఈ మత్స్యానికి మధ్య ఇది వాసుకి సర్పం అనేది ఒక తాడు వల్ల పనిచేస్తుంది. ఇది దేవతలు తయారు చేసినటువంటి నావాను మత్స్యాన్ని కట్టడానికి వాడతారు. చాలా చాలా ఇంపార్టెంట్. మత్స్యాన్ని కట్టడానికి, తాడు వలె కట్టడానికి దీన్ని వాడుకున్నారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా దేన్ని వాడుకున్నారు? వాసుకు సర్పం. ఈ వాసుకు సర్పం ఎక్కడ ఉంటుందంటే శివుని యొక్క మెడలో ఉన్నటువంటి సర్పమే వాసుకి సర్పం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాసుకి సర్పాన్ని సో విష్ణు మహామూర్తి సో విష్ణు స్వామి సో తన మత్స్యావతారంలో ఉపయోగించుకున్నాడని గుర్తుపెట్టుకో. ఎలా ఉపయోగించుకున్నాడు? ప్రళయకాలం వచ్చినప్పుడు దేవతలు ఒక నావను తయారు చేశారు. ఆ నావకు అదే విధంగా ఈ మత్స్యానికి తాడు వలె ఈ వాసుకు సర్పాన్ని ఉపయోగించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే సో నెక్స్ట్ ఎవరు మనకు? నెక్స్ట్ సోమకాసురుడు గుర్తుపెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సోమకాసురుడు ఎవరంటే శంఖం రూపంలో ఉండే రాక్షసుడు. సో ఇతని యొక్క రూపం ఏంటిదంటే శంఖం రూపంలో ఉండే రాక్షసుడే మనకి ఎవరంటే ఈ సోమకాసురుడు అని గుర్తుపెట్టుకోవాలి. వేదాలు దొంగిలించినందున సో ఇతను ఏం చేశాడు? సో వేదాలను దొంగిలించినందున మత్స్యం చేతిలో మరణించిన వ్యక్తిగా మనము గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సోమకాసురుడు ఏం చేస్తాడు? సో సోమకాసురుడు ఎవరంటే ఒక రాక్షసుడు. సో ఈ రాక్షసుడు ఏ రూపంలో ఉంటాడంటే శంఖం రూపంలో ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి. వేదాలను దొంగిలించినందువలన మత్స్యం చేతిలో ఇతను మరణించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. ఇది మనకు సో విష్ణు మహామూర్తి యొక్క మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్య అవతారము. అదేవిధంగా ఈ మత్స్య అవతారం ఎందుకు ఈ అవతారం ఎత్తాడో చూసాము. అదే విధంగా ఈ మత్స్య అవతారం వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్లు కూడా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకు రెండో అవతారాన్ని గమనించినట్లయితే నెక్స్ట్ మనకు రెండో అవతారం ఏంటి చెప్పుకున్నాము. సో నెక్స్ట్ రెండో అవతారం సరికి మనకు నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అవతారం ఏంటయ్యా? కూర్మ అవతారము. అదేవిధంగా దీనిలో మనకు జగన్మోహిని అవతారం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఏకైక ఆడ అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. అంటే మనకు ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటాం మనము? కూర్మ అవతారము, అదేవిధంగా జగన్మోహిని అవతారం చూస్తే ఇక్కడ కూర్మ అవతారం చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ కూర్మ అవతారం అంటే ఏంటి? ఇది తాబేలు అవతారం. ఏంటండి?
తాబేలు అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎందుకు దీన్ని ఈ అవతారంగా స్వామివారు అవతరించారంటే క్షీర సాగర మదనం కోసము. సో మనం చేస్తారు క్షీర సాగర మదనం. సో క్షీరసాగర్ అంటే పాల సముద్రం, అంటే క్షీరసాగర మదనం కోసము వాడినటువంటి దాన్ని, అంటే ఈ క్షీరసాగరాన్ని మదనం చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి, చిలకాలు వీటిని. సో చిలకాలు అంటే ఆ చిలకడానికి వాడినటువంటి పర్వతం మనకి ఏంటంటే మందార పర్వతం. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే క్షీర సాగర మదనం చేసేటప్పుడు వాడినటువంటి పర్వతం మనకి ఏంటిదంటే మందర పర్వతం. ఏ పర్వతము? మందర పర్వతము. చాలా చాలా ఇంపార్టెంట్, మందర పర్వతము. సో ఈ మందర పర్వతాన్ని సముద్ర గర్భం నుండి మోయడానికి ఈ మందర పర్వతాన్ని సముద్ర గర్భం నుండి మోయడానికి పుట్టినటువంటి అవతారం. చాలా చాలా ఇంపార్టెంట్. సో పుట్టినటువంటి అవతారమే మనకు కూర్మ అవతారముగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కూర్మ అవతారంను విష్ణు మహామూర్తి సో కూర్మ అవతారంలో ఎందుకు పుట్టాడని మనం గమనించినట్లయితే, ఓకే, క్షీరసాగర మదనం కోసము మదనం చేసేటప్పుడు సో దాన్ని చిలకడానికి మందర అనే పర్వతాన్ని సో ఉపయోగిస్తారు. ఈ మందర అనే పర్వతంను సముద్ర గర్భం నుండి మోయడానికి పుట్టినటువంటి అవతారమే మనకి ఏంటంటే క్షీరసాగర పుట్టినటువంటి అవతారమే మనకు కూర్మ అవతారం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే జగన్మోహిని అవతారం. సో ఎందుకు జగన్మోహిని అవతారం అంటే చూడండి, ఇక్కడ జగన్మోహిని అవతారం ఎందుకు ఉద్భవించిందో చూద్దాం. సో నెక్స్ట్ ఏంటిది? జగన్మోహిని. సో జగన్మోహిని అవతారం. సో జగన్మోహిని అవతారం గురించి మనం చూసినట్లయితే విష్ణు యొక్క ఏకైక స్త్రీ అవతారం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విష్ణువు యొక్క ఏకైక స్త్రీ అవతారము. చాలా చాలా ఇంపార్టెంట్, స్త్రీ అవతారము. విష్ణువు యొక్క ఏకైక స్త్రీ అవతారము ఈ జగన్మోహిని అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటి అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా కేవలం దేవతలకే దక్కడానికి, కేవలం దేవతలు స్వీకరించడానికి పుట్టినటువంటి అవతారమే ఈ జగన్మోహిని అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. పుట్టినటువంటి అవతారం అంటే ఇక్కడ మనము 2 అవతారం గురించి చెప్పుకున్నామండి. క్షీరసాగర మదనం కోసము అందులో ఉపయోగించినటువంటి మందర పర్వతాన్ని మోయడానికి సో పుట్టినటువంటి అవతారమే మనకి ఏంటిది, ఇక్కడ అవతారం మనకి ఏంటంటే కూర్మ అవతారంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జగన్మోహిని అవతారం ఏంటి? ఈ క్షీరసాగర మదనం దేనికోసం చేశారంటే అమృతం కోసం చేశారు. ఈ అమృతము రాక్షసులు దక్కకుండా కేవలం దేవతలకు మాత్రమే సో లభించడానికి, అంటే దేవతలకు మాత్రమే లభించడానికి పుట్టినటువంటి, అంటే దేవతలకు మాత్రమే చెందడానికి చేయడానికి పుట్టినటువంటి అవతారం మనకు జగన్మోహిని అవతారం గుర్తుపెట్టుకోవాలి. ఈ జగన్మోహిని అవతారం యొక్క ప్రత్యేకత ఏంటిది ప్రత్యేకత? సో విష్ణువు యొక్క ఏకైక స్త్రీ అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. విష్ణువు యొక్క ఏకైక స్త్రీ అవతారం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఓకే, ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ క్షీరసాగర మదనం చేయడం దేనికోసం చేస్తారంటే సో అమృతం కోసం చేస్తారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. సో ఈ అవతారంలో ఈ 2 అవతారాలలో మనం ముఖ్యమైనటువంటి పాత్రలు కానీ గమనించినట్లయితే ముఖ్యమైన పాత్రలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి దుర్వాస మహర్షి. సో ఈ దుర్వాస మహర్షి ఎవరంటే గొప్ప ఋషి, అదేవిధంగా ఇతను కోపిష్టిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రలోకం రాక్షసుల మయం అయిపోవాలని శాపిస్తాడు. ఇంద్రలోకంలో ఎవరుంటారు? యాక్చువల్ గా
దేవతలు ఉంటారు. ఈ ఇంద్రలోకం మొత్తం కూడా ఇతనికి అవమానం జరుగుద్ది. అందుకని ఇతను ఏం చేస్తాడంటే ఇంద్రలోకం మొత్తం కూడా ఏం కావాలని, రాక్షసుల భయం కావాలని సో శపించిన వ్యక్తే మనకు ఈ దుర్వాస మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను గొప్ప ఋషి, అదేవిధంగా కోపిష్టి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. అంటే ఇక్కడ సో ఇంద్రలోకానికి అధిపతి ఎవడు, ఇంద్రుడు. సో ఇంద్రుడు ఈ దుర్వాసన మహర్షిని దూషిస్తాడు. అందువల్ల ఏం చేస్తాడంటే ఇతను సో ఇంద్రలోకం మొత్తం కూడా రాక్షసుల మయం కావాలని శపించిన వ్యక్తే మనకు దుర్వాస మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ఏంటి మనకు ఇంద్రుడు. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏందయ్యా మనకంటే ఇంద్రుడు. సో ఇంద్రుడు అని మనం గుర్తుపెట్టుకోని ఇంద్రుడు ఎవరు మనకు తెలుసు. ఇంద్రుడు ఎవరు, దేవతల రాజు. సో ఇంద్రలోకానికి అధిపతిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రలోకానికి అధిపతిగా గుర్తుపెట్టుకోవాలి. సో దుర్వాసన మహర్షి వద్ద గర్వంతో ప్రవర్తించిన వ్యక్తిన, అంటే ఈ దుర్వాస మహర్షి వద్ద గర్వంతో ప్రవర్తిస్తాడు. అందుకే దుర్వాసన మహర్షి ఏం చేస్తాడు, చెప్పిస్తాడు. ఇంద్రలోకం మొత్తం కూడా ఏం కావాలంటే రాక్షసులు మయం కావాలని చెప్పించిన వ్యక్తి దుర్వాసన మహర్షి. ఎందుకంటే సో దేవతల రాజు, అదేవిధంగా ఇంద్రలోకానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ దుర్వాసన మహర్షిని సో గర్వంతో తన దగ్గర ప్రవర్తిస్తాడు. కాబట్టి ఆయన శపించడం జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్యారెక్టర్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి మనకు, సో మందర పర్వతం. ఏంటండి, మందర పర్వతం. సో చెప్పుకున్నాం మనము. సో మందర పర్వతము ఎందుకు యూజ్ చేస్తారంటే సో ఈ మందర పర్వతం అంటే ప్రస్తుతం ఏడుందంట, బీహార్ లో ఉన్నట్లుగా సమాచారం. బీహార్ లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పాల సముద్ర, అదే క్షీరసాగర సముద్రం, పాల సముద్రం అని కూడా అంటారు. పాల సముద్ర మదనానికి చువ్వంగా వాడతారు. మదనానికి అంటే చిలకడానికి, మదనంకు చువ్వంగా వాడుతారని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మదన పర్వతాన్ని మోయడానికి మనకు విష్ణుమూర్తి ఏ అవతారం ఎత్తుతాడు అంటే మనకు కూర్మ అవతారం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ ఏంటిది, వాసుకి సర్పం. ఈ వాసుకి సర్పము, సో ఈ వాసుకి సర్పం ఎక్కడ ఉంటుంది, శివుడి మెడలో ఉండే సర్పము. శివుడి మెడలో ఉండే సర్పంగా మనం గుర్తుపెట్టుకోవాలి. శివుడి మెడలో ఉండేటువంటి సర్పమే మనకి ఏంటిదంటే ఉండే సర్పమే మనకు వాసుకి సర్పం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను నాగలోకానికి రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో పాల సముద్ర మదనానికి తాడుగా వాడతారు. పాల సముద్ర మదనమునకు తాడుగా వాడతారు. ఎలాగైతే మనకు మత్స్యావతారంలో మత్స్యానికి అదేవిధంగా దేవతలు తయారు చేసినటువంటి నావకు తాడుగా యూజ్ చేశారో అదేవిధంగా కూర్మావతారంలో సో మనకేం చేస్తారంటే ఈ మందనం పర్వతాన్ని చిలకడానికి తాడుగా వాడినటువంటి సర్పమే మనకు ఈ వాసుకు సర్పంగా అని గుర్తుపెట్టుకోవాలి. తాడుగా వాడుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. వాసుకి పర్వతం ఎక్కడ ఉంటుంది అంటే వాసుకి సర్పం ఎక్కడ ఉంటుందంటే శివుని యొక్క మెడలో ఉండే సర్పంగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటిది, కూర్మ అవతారం. సో కూర్మ అవతారం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ కూర్మ అవతారము సో ఈ కూర్మావతారము విష్ణువుని యొక్క రెండవ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దేనికి ఎందుకు పుట్టాడంటే విష్ణువు ఈ అవతారంలో ఎందుకు మందర పర్వతాన్ని మోయడానికి, మందర పర్వతాన్ని సముద్ర గర్భం నుంచి మోయడానికి ఈ అవతారం ఎత్తినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అవతారం ఏంటి మనకు, జగన్మోహిని. సో జగన్మోహిని అంటే విష్ణువు యొక్క మూడవ రూపం, అదేవిధంగా ఏకైక స్త్రీ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. సో విష్ణువు యొక్క మూడవ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. అవతారం అదేవిధంగా ఏకైక స్త్రీ అవతారంగా గుర్తుపెట్టుకోవాలి. సో అమృతాన్ని దేవతలకు పంచేందుకు
దేవతలకు అమృతాన్ని దేవతలకు పంచేందుకు ఈ అవతారము విష్ణుమూర్తి ఎత్తినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. పంచేందుకు అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మన క్యారెక్టర్ ఏంటంటే రాహువు. సో రాహు అనేవాడు ఒక రాక్షసుడు అండి. రాక్షసుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో అమృతం పంచేటప్పుడు ఎవరు పంచుతున్నారు? అమృతము జగన్మోహిని పంచుతుంది. అమృతమును పంచేటప్పుడు దేవతలతో ఇతను కూర్చుంటాడు. అంటే రాక్షసుడు ఇతను అమృతాన్ని పంచేటప్పుడు సో మొదట జగన్మోహిని ఏం చేస్తుందంటే దేవతలకు పంచుతుంది. అందులో ఆ దేవతలతో ఇతను అమృతాన్ని పంచేటప్పుడు దేవతల పక్కన కూర్చున్నటువంటి రాక్షసుడే మనకు కూర్చున్న రాక్షసుడు ఎవరంటే మనకు ఈ రాహు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే సూర్యచంద్రులు. సో సూర్యచంద్రులు ఎవరు? మనకు దేవతలు. సో సూర్యచంద్రులు ఎవరు? దేవతలు. సో దేవతలు. సో రాహువు మారు వేషంలో దేవతలతో ఉన్నాడని విష్ణువుకి, అంటే విష్ణువు ఇక్కడ ఎవరు? జగన్మోహినికి తెలియజేస్తారు, విష్ణువుకి చెప్తారు. అప్పుడు సో జగన్మోహన్ ఏం చేస్తుంది? అతనికి ఇస్తుంది అమృతం. ఇచ్చిన తర్వాత కేవలం అతను తాగుతాడు. ఏమంటే అతని శంఖ చక్రంతో ఏం చేస్తాడంటే ఈ రాహుని ఒక మెడను నరికి వేస్తుంది. సో అందుకు ఆ తల ఒక్కటే ఇతను ప్రాణంతో ఉంటాడు, మిగతా మొత్తం కూడా ఏమవుతుందంటే ప్రాణం ఉండకుండా ఉంటుందిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంత అంటే ఈ సూర్యచంద్రుడు ఎవరంటే దేవతలను గుర్తుపెట్టుకోవాలి. రాహు అనే రాక్షసుడు మారు రూపంలో దేవతల పక్కన కూర్చున్నాడని విష్ణువు అయినటువంటి జగన్మోహన్కి తెలియజేసినటువంటి దేవతలే మనకు సూర్యచంద్రుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. ఇది మనకు సో విష్ణువు యొక్క రెండవ అదేవిధంగా మూడో అవతారమైనటువంటి మూడో కూర్మ అవతారం, అదేవిధంగా జగన్మోహిని అవతారం గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ అవతారం ఏంటిది మనకు? సో నెక్స్ట్ అవతారం వచ్చేసరికి మన వరాహ అవతారము. చాలా ఇంపార్టెంట్ అండి వరాహ అవతారం. సో ఈ వరాహ అవతారం కానీ గమనించినట్లయితే ఈ వరాహ అవతారం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. ఎందుకు ఈ వరాహ అవతారం అంటే సో నెక్స్ట్ ఏంటిది ఇక్కడ? నెక్స్ట్ వరాహ అవతారం. ఈ వరాహ అవతారము సో ఎందుకోసం, అసలు దీని యొక్క విశిష్టత ఏంటంటే మనకు సో రెండు విశిష్టతలు ఉన్నాయండి. సో ఎందుకు దీని యొక్క అవతారం యొక్క విశిష్టత ఏంటంటే హిరణ్య అధ్యక్షుని, చాలా ఇంపార్టెంట్ అండి. హిరణ్య అధ్యక్షుడు ఎవరు? ఒక రాక్షసుడు అండి. సో హిరణ్య అధ్యక్షులను వధించుటకు అదేవిధంగా సో గర్భోద్భక సముద్రం నుండి భూమిని యథాస్థితిలో పెట్టడానికి గర్భోదక సముద్రము నుండి భూమిని యథాస్థితిలో పెట్టడానికి సో విష్ణు మహామూర్తి ఏ రూపంలో మనకు పుట్టాడంటే వరాహ రూపంలో పుట్టాడని గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇక్కడ హిరణ్య అధ్యక్షుడిని వధించుటకు, ఇతను ఒక రాక్షసుడు అండి. ఇతను వధించుటకు ఎత్తినటువంటి అవతారం మనకు వరాహ అవతారం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో గర్భోదక సముద్రంలో నుండి, అంటే భూమి ఏమవుతుంది? సో సముద్రం యొక్క అడుగు భాగానికి పోతుంది. సో గర్భోదక సముద్రంలో నుండి భూమిని యథాస్థితికి పెట్టడానికి కూడా సో విష్ణు మహామూర్తి సో ఏ అవతారం ఎత్తాడంటే వరాహ అవతారం ఎత్తాడని గుర్తుపెట్టుకోవాలి. వరాహం అంటే మనకి ఎలా ఉంటుంది? వరాహి అవతారం. సో మనకు తెలుసు వరాహం సో అంటే వరాహ రూపంలో ఉంటుంది. సో మీరు గమనించవచ్చు వరాహ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే వరాహ అవతారం అని అంటాం. సో ఈ అవతారంలో ఉన్నటువంటి
సో ఈ అవతారంలో ఉన్నటువంటి ముఖ్య పాత్రలు కానీ గమనించినట్లయితే ఈ వరాహ అవతారం ఉన్నటువంటి ముఖ్య పాత్రలు కానీ మనం గమనించినట్లయితే ఒకటి కశ్యప మహర్షి. సో కశ్యప మహర్షి, ఈ కశ్యప మహర్షి ఎవరంటే సమస్త రాక్షసులు అదేవిధంగా దేవతలకు అదేవిధంగా సర్పాలకు తండ్రి. అంటే సో ఈయన ఎవరెవరికి తండ్రి అంటే కశ్యప మహర్షి సమస్త రాక్షసులకు అదేవిధంగా దేవతలకు అదేవిధంగా సర్పాలకు సో ఇతను తండ్రిగా గుర్తుపెట్టుకోవాలి. కశ్యప మహర్షి ఎవరంటే సమస్త రాక్షసులకు దేవతలకు అదేవిధంగా సర్పాలకు తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దితి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి దితి. ఈ దితి ఎవరంటే సమస్త రాక్షసులకు తల్లి. రాక్షసులకు తల్లి ఎవరంటే దితి. నెక్స్ట్ ఒక ఆమె వస్తుంది, ఆమె ఏమిడు అతిథి. అతిథి. సో అతిథి ఎవరు? సమస్త దేవతలకు తల్లి. సమస్త దేవతలకు తల్లి ఎవరై అంటే అతిథి గాని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి కద్రు. సో ఈ తిథి అదేవిధంగా అతిథి అదేవిధంగా కద్రు, సో ఈ ముగ్గురు కూడా ఎవరి యొక్క భార్యలు అంటే ఈ కశ్యప మహర్షి యొక్క భార్యలు. సో అందులో భాగంగా ద్వితి సో సమస్త రాక్షసులకు తల్లి, అదేవిధంగా సో అతిథి వచ్చేసరికి మనకు సమస్త దేవతలకు తల్లి. కద్రు ఎవరై అంటే సమస్త సర్పాలకు తల్లి. సమస్త సర్పాలకు తల్లిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ముగ్గురు కూడా ఎవరి యొక్క భార్యలు అంటే కశ్యప మహర్షి భార్యలు. కావున సమస్త రాక్షసులకు అదేవిధంగా సమస్త దేవతలకు సర్పాలకు తండ్రి ఎవరంటే కశ్యప మహర్షిగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే మనకు హిరణ్యాధ్యక్షుడు. చాలా చాలా ఇంపార్టెంట్. హిరణ్యాధ్యక్షుడు. సో ఈ హిరణ్యాధ్యక్షుడు ఎవరే అంటే సో మనకు జయ విజయ అనే వాళ్ళు ఇద్దరు ద్వారపాలకులు అండి. దేనికి? మనకు వైకుంఠానికి. అందులో భాగంగా సో విజయ మొదటి జన్మ, విజయ యొక్క మొదటి జన్మ ఏంటంటే రాక్షసుల రాజు. అంటే సో ఇక్కడ ఒక స్టోరీ ఉంది, నేను తర్వాత చెప్తాను మీకు. జయ విజయం యొక్క స్టోరీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో హిరణ్యాధ్యక్షుడు ఎవరంటే ఇప్పుడు సో మనకు జయ విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు ఉంటారండి. అంటే ద్వారపాలకుడు ఎక్కడ దొరకంటే వైకుంఠానికి. వైకుంఠం అనే ప్రాంతం ఏంటంటే సో మనకు విష్ణువు లక్ష్మీదేవి ఉండేటటువంటి నివసించే ప్రాంతాన్ని మనం ఏమంటే వైకుంఠం అంటామో. ఆ వైకుంఠానికి ద్వారపాలకులు ఎవరంటే జయ విజయగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో ఇక్కడ ఇది సో వాళ్ళకు ఒక శాపం వస్తుంది. ఆ శాపం వలన వీళ్ళు ఏం చేస్తారంటే సో నెక్స్ట్ మొదటి జన్మలో సో విజయ అనే వ్యక్తి సో విజయ అనే ద్వారపాలకుడు సో మొట్టమొదటిసారి ఎలా పుడతాడు? సో రాక్షసుడు పుడతాడు. ఆ రాక్షసుడి యొక్క మొదటి జన్మే ఇది హిరణ్యాధ్యక్షుడు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. సో నెక్స్ట్ వచ్చేసరికి హిరణ్య కశ్యపుడు, చాలా చాలా ఇంపార్టెంట్. హిరణ్య కశ్యపుడు. సో మనం చూసాం ఇప్పుడు. సో మనం కొత్త మూవీ వచ్చింది, సో మహావతార నరసింహ అని వచ్చింది కదా. సో అది హిరణ్య కశ్యపుడిని వధించుటకు సో విష్ణు మహామూర్తి ఏ రూపంలో వస్తాడంటే నరసింహ అవతారంలో వస్తాడు. అది మనం నెక్స్ట్ చెప్పుకుంటామండి. నరసింహ అవతారము. సో ఈ హిరణ్య కశ్యపుడు ఎవరంటే జయ మొదటి జన్మ అంటే ఇతను కూడా ఒక రాక్షసుగా జన్మిస్తాడు. ఇతడు ఎవరు? హిరణ్యాధ్యక్షుడి యొక్క సోదరుడు. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హిరణ్యాధ్యక్షుడి సోదరుడు ఎవరు? హిరణ్యాధ్యక్షుడు. అదేవిధంగా హిరణ్య
కశ్యపుడు వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములుగా గుర్తుపెట్టుకోవాలి. పూర్వ జన్మలు వీళ్ళు ఎవరు? జయ విజయాలు అనే పేరుతో ద్వారక పాలకులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వైకుంఠానికి. సో వారు కొందరు మహర్షులు వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ఆ శాపాన్ని పొందుతారు. ఒక శపిస్తారు వాళ్ళు. సో అందులో భాగంగా వీరు వరుసగా మూడు జన్మలలో వీళ్ళు రాక్షసులుగా పుడతారు. అందులో జయ యొక్క మొదటి జన్మ రాక్షస జన్మ ఏంటంటే సో మనకేంటిది? హిరణ్య కశ్యపుడు. అదేవిధంగా విజయ యొక్క మొదటి జన్మ ఏంటిది? విజయ యొక్క మొదటి రాక్షస జన్మ ఏంటంటే హిరణ్యాధ్యక్షుడు. గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరు ఎవరంటే అన్నదమ్ములు కానీ మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇతను వధించుటకు విష్ణువు ఏ అవతారం ఎత్తుతాడంటే వరాహ అవతారము. చాలా చాలా ఇంపార్టెంట్, వరాహ అవతారం. సో ఇతన్ని వధించుటకు సో విష్ణు మహామూర్తి ఎత్తినటువంటి అవతారమే మనకు ఈ నరసింహ అవతారం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో ఇది మనకు సో విష్ణుమూర్తి యొక్క అవతారాలలో మొదటి 4 అవతారాలైనటువంటి సో మనకి ఏమున్నాయి? మొదటి 4 అవతారాలైనటువంటి మత్స్య అవతారము. సో మొదటి అవతారం ఏంటండి? మత్స్య అవతారము. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటిది? కూర్మ అవతారము. అదేవిధంగా జగన్మోహిని అవతారము. సో నెక్స్ట్ 4వ అవతారం ఏంటిది మనకు? సో 4వ అవతారం అయినటువంటి సో దేని గురించి చెప్పుకున్నాము? వరాహ అవతారం గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మిగతా అవతారాల గురించి, అదే విధంగా ఈ అవతారాలకు సంబంధించినటువంటి విశిష్టతో పాటు ఈ అవతారంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాము. థ్యాంక్ యూ.